సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై అమిత్ షా ఆరా తీశారు. క్షేత్ర స్థాయిలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని అమిత్ షాకు సీఎం రేవంత్ వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అమిత్ షాకు సీఎం తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన తక్షణ సాయం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే రాష్ట్ర స్థాయి అధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వరద బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి ఫోన్ వచ్చింది. రాష్ట్రంలో 2 రోజులుగా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రం అన్ని జిల్లాల్లో కూడా భారీగా వరద పోటెత్తుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల పైన సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు అడిగారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో వరదల వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి వరద పరిస్థితుల పైన సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ప్రజాప్రతినిధులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి ఆదేశించిన నేపథ్యం ఉంది. ఈ అన్ని పరిస్థితుల పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరాలు అందించడంతో పాటు కేంద్రం నుంచి తక్షణ సహాయ సహకారాలు కూడా కావాలి అని చెప్పి అమిత్ షాను సీఎం కోరడం జరిగింది. దీనికి అమిత్ షా కూడా సానుకూలత వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఈ వరదల వల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా అయితే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక ఆస్తి నష్టానికి సంబంధించి దాన్ని సాధ్యమైనంత తక్కువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్రంలో పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ వరద సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యిందని చెప్పి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మొత్తానికి ఈ 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా ఈ వర్షాలు భారీగా ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్ని సహాయక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. పూర్తిగా అప్రమత్తంగా అధికార యంత్రాంగం అంతా పనిచేస్తున్న పరిస్థితి. ఈ అన్ని అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సుమిత్ర, అలాగే కొండల్, అంటే ఇప్పటి వరకు తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోందా? మరి కేంద్ర బలగాలను కూడా వినియోగించుకునే అవసరం కనిపిస్తోందా? ప్రస్తుతానికైతే కేంద్ర బలగాలకు సంబంధించిన అంశం అయితే ఎక్కడ ప్రస్తావన లేదు. ఆ అంశం కూడా కేంద్ర హోంమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా అడగలేదు. రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉన్న నేపథ్యం ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం నిజం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే కలెక్టర్లందరూ కూడా క్షేత్రస్థాయిలో ఆయా జిల్లాల్లో ఎక్కడ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందో ఆయా ప్రాంతాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులందరూ, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో జిల్లాలోనే ఉన్న పరిస్థితి ఉంది. అప్పటికప్పుడు అక్కడ నిర్ణయాలు తీసుకుంటూ వర్షాల వల్ల భారీగా నష్టం జరగకుండా అయితే పూర్తి స్థాయిలో ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవడంలో ప్రభుత్వం కొంత సఫలీకృతమైంది. ఇక పూర్తి స్థాయిలో ఈ నష్టాన్ని వర్షాల వల్ల వచ్చిన ఆస్తి నష్టాన్ని ఇప్పటికిప్పుడు అంచనా వేయలేని పరిస్థితి ఉంది. రేపు కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇక ఎలాంటి అన్ని విపత్తులను ఎదుర్కొనే దిశగా అయితే అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్.